హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఈ మాన్సూన్ సీజన్లో మనం బాగా క్లౌడ్ బర్స్ట్ అనే టర్మ్ గురించి బాగా తెలుసుకుంటున్నాం. అసలు ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్ షాప్కి వెళ్ళిపోయినప్పుడు కటింగ్ వేయించుకోవడానికి, హెయిర్ కట్ కోసం అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఒక బాటిల్ వాటర్తో స్ప్రేయర్తో మన హెయిర్ మీద వాటర్ స్ప్రే చేస్తాడనమాట. అలా స్ప్రే చేస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా మనం బార్బర్ షాప్కి వెళ్ళిపోయినప్పుడు స్ప్రే చేయడం అలా మానేసి ఒక బకెట్ నీళ్లు తీసుకుని మన తల మీద జుట్టు మీద దెమ్మరిచ్చేస్తే ఎలా ఉంటుంది? అదే ఆ డిఫరెన్సే క్లౌడ్ బస్ట్ అంటే సాధారణంగా వర్షపాతం నమోదైతే, అంటే ఒక ప్లేస్లో ఒక ఏరియాలో, లేదంటే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ ప్లేట్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఆ రైస్ ప్లేట్లో మనం ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసాం. ఎంత వాటర్ ఫిల్ అవుతుంది? అదే కనుక బకెట్ వాటర్ తీసుకొచ్చేసి ఆ రైస్ ప్లేట్లో పోసేసాం, ఏమవుతుంది? నిండిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే అత్యంత తక్కువ టైంలో అత్యంత ఎక్కువ వర్షపాతం పర్టిక్యులర్గా ఒక ప్రాంతంలో మాత్రమే పడితే దాన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పొల్యూషన్ అనమాట, గ్లోబల్ వార్మింగ్. మనకు తెలుసు ఈ రెండు ఎంత మేజర్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే ఈ భూమి మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేస్తున్నాయి. మనకు తెలుసు, మనం ఇప్పుడు అందరూ అంటే జనరల్గా ఏంటంటే ఇదివరకు రోజుల్లో చెట్లు పెంచుకునేవాళ్ళు చల్లదనం కోసం. ఇప్పుడైతే ఏసీలు, ఫ్రిడ్జ్లు అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం. ఆ రెండు లేని ఇల్లు ఆల్మోస్ట్ నిల్లు అనమాట. సో దీని ప్రభావం వల్ల, అంటే మనం ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, దీనివల్ల మన ఇంట్లో చల్లగానే ఉంటుంది, కానీ మరి ఆ హీట్ అంతా ఏమవుతుంది? బయటికి ఎక్స్పెల్ అవుతుంది, ఇంటి బయటికి వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే రకరకాలైనటువంటి చెత్తని మనం కాలుస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? అవన్నీ కలుషితం అయిపోయి, అంటే గాలి మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ వేడి కానీ ఆ హానికరమైనటువంటి రసాయనాలు కానీ గాల్లో కలిసిపోతున్నాయి అనమాట. సో వాతావరణంలో ఉండే తేమ శాతం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. హ్యూమిడిటీ అనేది చేంజ్ అయ్యింది. ఇంతకుముందు భూమి మీద యావరేజ్ ఎలా ఉండేదో ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్లో రకరకాలైనటువంటి తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి. అందుకే ఒక్కొక్కసారి మనం ఉత్తరాఖండ్లో మనం చూసాం, అక్కడ క్లౌడ్ బస్ట్ జరిగి అక్కడ కూడా సేమ్ ఇదే రకంగా జరిగిందనమాట. మనం చూసాం కొండ చర్యల మీద పడినటువంటి ఆ భారీ వర్షం వల్ల ఇళ్ళకి ఇళ్ళు, ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయినాయి. దీని అంతటికి కారణం ఎవరు? మనం కాదా? మనలో మార్పు రానంత వరకు ఇలాంటి ప్రకృతి విపత్తులు, ఇలాంటి పరిణామాలు సంభవిస్తూనే ఉంటాయి. మరి మార్పు ఎవరిలో రావాలి? దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? మనమే.